స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అత్యధిక స్థానాల్లో గెలిచేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గెలిపే లక్ష్యంగా పనిచేసేలా ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులను చేస్తోంది. అందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగబోతోంది. మంగళవారం జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదు. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా నిలిపేసి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. విద్య, వైద్య రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. రైతులు గిట్టుబాటు ధరలు అందక బోరుమంటున్నా, రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోవటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. అదేమని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను వదలటం లేదు. ఇక 99 పైసలకే ఎకరం భూమి అంటూ 100 కోట్ల విలువైన భూములను తమ వారికి అప్పనంగా అప్పగించేసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అవినీతి, అక్రమాలు, ప్రజలకు పొడిచిన వెన్నుపోట్లు, ఉద్యోగులకు చేసిన వంచనలు అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ స్వయంగా అనుభవిస్తున్న ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అనంతరం మిగతా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి అని ఇప్పటికే పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలను ఆదేశించారు. అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఎక్కడా వెనక్కు తగ్గకుండా పోరాటం చెయ్యాలి అని సూచించారు. అధికార మదంతో పోలీసు జులుం ప్రయోగించి ప్రత్యర్థి పార్టీల నుంచి నామినేషన్లు పడకుండా చూస్తారు అని, కానీ అలాంటి వాటిని ఎదుర్కొనేలా వ్యూహాలు ఉండాలని ఇప్పటికే సూచించారు. మరోసారి ఇదే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు మంగళవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై వారికి జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. రెడ్ బుక్ పేరుతో ప్రత్యర్థి పార్టీల నేతలపై చేస్తున్న అధికారిక టీడీపీ అరాచకాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరోసారి రెడ్ బుక్ ను ప్రయోగించేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నించే అవకాశం ఉంది. అయినప్పటికీ న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగేలా తగిన చర్యలు తీసుకునేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తోంది. వైఎస్ జగన్ పాలనను, ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనను జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ దీనిపై చర్చ జరుగుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అనేది నల్లేరు మీద నడకలాంటిదే. కానీ అదే జరిగితే చంద్రబాబు, లోకేష్ ఇక అసలు తట్టుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అధికారాన్ని ప్రయోగించి ఎన్నికలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది అనే అనుమానాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఎమ్మెల్యేలు, కీలక నేతలు, సమన్వయకర్తలతో జగన్ నిర్వహించే సమావేశం అత్యంత కీలకంగా మారింది. ప్రతి ఒక్క చోట ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయటంతో పాటు గెలుపే లక్ష్యంగా పనిచేసేలా వ్యూహాత్మకంగా వెళ్లాలి అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.